నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీ రాజ్యసభ సభ్యులు 6 అయితే రాజీనామా చేస్తున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. ఆ 6 ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కూడా టచ్ లో ఉన్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. అసలు మరి చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు టచ్ లో ఉన్నారు? నిజంగానే మరి చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళని తీసుకునే అవకాశం ఉందా? తీసుకుంటే ఏ ఫార్మాట్ లో వాళ్ళని తీసుకునే అవకాశం ఉంది? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే వైసీపీ రాజ్యసభ సభ్యులు 6 అయితే రాజీనామా చేస్తున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఈ రాజీనామా చేసే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారితో టచ్ లో ఉన్నారు అన్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని తీసుకునే అవకాశం ఉందంటారా? సో ఇప్పుడు ఈ ప్రచారం గత 4-5 రోజుల నుంచి విస్తృతంగా వస్తూ ఉంది. ఇప్పుడు 11 మంది రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు రాజ్యసభలో. వీళ్ళలో 6 చంద్రబాబు నాయుడుతో టచ్లో ఉన్నారు. ఈ 6లో 4కి మళ్ళా రాజ్యసభ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారు. ఇంకా 2 విషయంలోనే కొంత సందిగ్ధత ఉంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. అసలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులను తీసుకోవాల్సిన అవసరం ఉందా అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే ఇంకొక ఏడాది కాలానికి వీళ్ళ పీరియడ్ అయిపోతుంది. ఏడాదిన్నర ఉంటుంది. ఇంకొక ఏడాది ఆగలేరా? ఒక 1 year ఆగలేరా తెలుగుదేశం పార్టీ వాళ్ళు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొని మళ్ళీ వాళ్ళకి రాజ్యసభ ఎందుకు ఇస్తారు? మళ్ళీ రాజ్యసభ ఇస్తే రెండోసారి వాళ్ళకి ఒక 6 సంవత్సరాలు రాజ్యసభ ఉంటుంది కదా, ఎందుకు ఇస్తారు? ఇంకొక ఏడాదిన్నరకు అయిపోతుంది, ఖాళీ అయిపోతాయి. ఖాళీ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి లేదా కూటమికి రాజ్యసభ మొత్తం ఎన్ని రాజ్యసభలు ఖాళీ అవుతాయి అన్ని రాజ్యసభలు ఆంధ్రప్రదేశ్ కోటాలో తెలుగుదేశం పార్టీకి వస్తాయి కదా, కూటమి పార్టీలకు వస్తాయి కదా. ఇప్పుడు వాళ్ళని తీసుకొని పార్టీలోకి మళ్ళీ వాళ్ళకి రాజ్యసభలు ఇచ్చి లేదా ఎమ్మెల్సీలు ఇచ్చి ఇంత అవసరం ఉందా తెలుగుదేశం పార్టీకి? లేదు. కానీ ఈ ప్రచారం మాత్రం బాగా విస్తృతంగా తీసుకెళ్తున్నారు. ఎందుకు తీసుకెళ్తున్నారు ఈ ప్రచారం అని అంటే, ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలు డిఫరెంట్గా ఉన్నాయి. అంటే డిఫరెంట్ అంటే ఏ రకంగా అంటారు మరి? అక్కడ బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇక్కడ ఆల్రెడీ 2తో ఉంది కదా సార్. ఇక్కడ మనకి ఆంధ్రాలో మనం చూస్తున్నట్టయితే జనసేన టీడీపీతోనే ఉంది కదా. ఇక్కడ పొత్తుంది. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఢిల్లీలో, ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. కానీ రాజ్యసభ వేదికగా ఉన్నటువంటి 11 మంది రాజ్యసభ సభ్యుల్లో దాదాపు మెజారిటీ బీజేపీతో టచ్లో ఉన్నారు. ఆల్రెడీ మెర్జింగ్ కి రెడీ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు తీసుకుంటుంది? కూటమిలో ఉండేటువంటి పార్టీ కదా తెలుగుదేశం పార్టీ. అక్కడేమో బీజేపీ విలీనం చేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనేది బాగా వినిపిస్తున్నటువంటి న్యూస్. అలాంటప్పుడు 6 రాజీనామా చేయించి ఆ 6 తెలుగుదేశం పార్టీలోకి తీసుకొని తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీలో లేకపోతే రాజ్యసభ సభ్యులో మళ్ళా ఇచ్చేటువంటి ప్రయత్నం అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు చేస్తుంది? ఇది వ్యూహాత్మకమైనటువంటి ఒక ప్రచారం. సాక్షి సంబంధించినటువంటి కొంతమంది మీడియా సంబంధించినటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డికి మీడియా సంబంధించినటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి సానుభూతి మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ప్రాపగాండా, ఒక ప్రచారం. అంటే ఇందులో ఎలాంటి వాస్తవం లేదు అని అంటారు. అసలు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా తెలుగుదేశం. అంటే ఒక నానుడు అవుతుంది కదా సార్, నిప్పు లేదే పొగరాదు అని చెప్పేసి. కరెక్టే. నిప్పు లేదే పొగరాదు అంటే ఆ నిప్పుని ఎవరు తయారు చేశారు? జగన్మోహన్ రెడ్డి మీడియా తయారు చేసింది. పొగ వస్తుంది. ఆ పొగ ఎటు పోతుందో తెలియట్లా. అసలు ఏంటి అసలు మొట్టమొదటి అసలు పొగ ఏంటి, నిప్పు ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఉండదు అనేది. అంతే కదా. ఢిల్లీ నుంచి అమరావతి వరకు వినిపిస్తుంది ఏంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో మనుగడ సాగించలేదు. రాజ్యసభలో గతంలో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ బీజేపీలో విలీనమైందో అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం కాబోతుంది. రాజ్యసభలో బీజేపీలో విలీనం కాబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. లోక్సభలో 4 ఎంపీలు ఉన్నారు. ఈ 4లో 3 బీజేపీతో టచ్లో ఉన్నారు. అక్కడ కూడా విలీనం కాబోతుంది అనేది కదా. ఎప్పుడైతే 2024 ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత వినిపించినటువంటి న్యూస్ కదా అది. ఇప్పుడు ఒక్కసారిగా వాళ్ళు రాజీనామా చేసి బీజేపీని కాదని తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఎందుకు అనుకుంటారు? అసలు తెలుగుదేశం పార్టీ అసలు ఎందుకు ఆఫర్ ఇస్తుంది? 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కూటమి ఇంకొక ఏడాది ఆగితే రాజ్యసభ సభ్యులు వస్తారు కదా. సరే, ఇప్పుడు రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు అనుకుందాం. అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? ఖచ్చితంగా అంశాల వారీగా, విడతల వారీగా ఎన్డీఏకి మద్దతు ఇస్తానని చెప్పాడా లేదా? రాజ్యసభలో అలాగే లోక్సభలో వాళ్ళని ఎన్డీఏలోకి తీసుకున్నా తీసుకోకపోయినా, లేదా తెలుగుదేశం పార్టీ తీసుకోకపోయినా, బీజేపీలో చేరకపోయినా ప్రతి అంశంలో ఎన్డీఏకి మద్దతు ఇస్తారు, వద్దన్నా ఇస్తారు. ఇది ఎన్డీఏకి.
అవును సార్. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. ఎందుకు కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి మెడ మీద కత్తి ఉంది. బెయిల్ రద్దు అనేది ఏలాడుతుంది అలా. ఆ బెయిల్ రద్దు ఎప్పుడైతే అప్పుడు జైలుకి వెళ్ళిపోతాడు. అవును సార్. ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవ్వాలి. ఇప్పుడు ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందాడు. ఇవన్నీ కోల్పోతాడు కదా. రైట్. కోల్పోతాడు అని చెప్పి మనం అంటానికి ఆధారాలు ఏంటి? 2019 నుంచి 2024 వరకు ఆయన మీద విచారణలు ఏ విధంగా జరిగాయి అనేది అందరికీ తెలుసు. బీజేపీ పెద్దల ఆశీస్సులతోటి ఆయన మనుగడ సాగిస్తున్నాడు అనేది కూడా అందరికీ తెలుసు. ఎవరిని అడిగినా చెప్తాను. కాబట్టి ఇప్పుడు వద్దన్నా కానీ అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఢిల్లీలో వీళ్ళు మద్దతు ఇస్తారు. వీళ్ళ అవసరం ఎవరికి ఉంది? అసలు ఈ రాజ్యసభ సభ్యుల అవసరం తెలుగుదేశం పార్టీకి ఏం అవసరం? తెలుగుదేశం పార్టీకి అసలు అవసరమే ఉంది రాజ్యసభలో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులను తీసుకోవాల్సిన అవసరం ఏముంది? బీజేపీ కన్నా అంటే సరే బీజేపీలోకి వస్తూ ఉంటున్నారు కాబట్టి విలీనం చేసేసుకుంటారు వాళ్ళు. గతంలో ఇప్పుడు బీజేపీకి రాజ్యసభలో తగ్గారు. ఇప్పుడు రాజ్యసభలో ఎంపీల సంఖ్య తగ్గింది, మెజారిటీ లేదు. అందుకని చెప్పి బీజేపీ వాళ్ళు ఒకవేళ వీళ్ళు వస్తామంటే మెర్జ్ చేసుకుంటే వాళ్ళకి అవసరం కాబట్టి అక్కడ రాజ్యసభలో. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఏం అవసరం అసలు ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్ ప్రకారం వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొంతమంది ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు వీళ్ళందరూ బీసీ కార్డు ఒకటి తగిలించుకొని ఈ బీసీలు అనగానే తెలుగుదేశం పార్టీ సొంత పార్టీ అనేటువంటి ఒక ఫీలింగ్ కలిగి జనరల్గా ఉండేటువంటి ఫీలింగ్. సో బీసీలకి అయితే ప్రాధాన్యత ఇస్తుంది, బీసీ కార్డు ప్లే చేయొచ్చు ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీలో అనేది ఒక అభిప్రాయం ఉంది. మేము బీసీలం కాబట్టి మమ్మల్ని తీసుకోండి, మళ్ళీ మాకు రాజ్యసభ ఇవ్వండి, లేదా మాకు మళ్ళీ ఎమ్మెల్సీలో ఉండి అనేటువంటి ఒక ప్రతిపాదన తీసుకొచ్చి బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది మీరు, కాబట్టి మీరు మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. ఆల్రెడీ పార్టీలో అనేక మంది బీసీలు ఉన్నారు, త్యాగం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎప్పటి నుంచో పార్టీని మోస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కాదని పక్క పార్టీ వాళ్ళని తీసుకొని చంద్రబాబు నాయుడు తప్పు చేస్తారా? అది చేయరు. కానీ వీళ్ళు కొంతమంది తెల్ల ఏనుగుల మాదిరిగా, వైట్ ఎలిఫెంట్స్ మాదిరిగా ఏ పార్టీలో ఉన్నా కానీ వాళ్ళ కారణంగా ఏ బీసీ సోదరుడు కూడా పార్టీ మారే అవకాశం లేదు, వాళ్ళ కారణంగా 10 ఓట్లు వచ్చే అవకాశం లేదు. కానీ వాళ్ళు ఏంటంటే తమ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం మొత్తం కూడా తమ వెంటే ఉన్నారు అనేటువంటి ఒక ఫోకస్ ఇచ్చి పదవులను పొందడంలో వాళ్ళు నిష్ణాతులుగా మారిపోయారు. దాంతో ఇప్పుడు ఆ యాంగిల్లో పదవులు పొందారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో అదే కార్డు, బీసీ కార్డు ప్లే చేసి మళ్ళీ పదవులు పొందాలనే ప్రయత్నం. దాంట్లో ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వానికి మీరు రాజీనామా చేసి రమ్మంటున్నాడు చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక లీక్ ఇచ్చారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అవుతుంది. అసలు ఎందుకు తీసుకుంటారు అని అంటే అసలు ఈ టైప్ ఆఫ్ ఫార్ములా జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మండలిలో ఆయనకు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఆయన అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి కొన్ని బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి పాస్ కాల. అందుకని చెప్పి అక్కడ ఎమ్మెల్సీలని తెలుగుదేశం పార్టీ వాళ్ళని తీసుకొని మళ్ళీ ఎమ్మెల్సీలు పదవులు ఇవ్వటం జరిగింది ఆయన. దాంట్లో డొక్కా మాణిక్యవర ప్రసాద్ మాజీ మంత్రి అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు జగన్. స్టార్ట్ చేసి తెలుగుదేశం పార్టీలో ఉండే ఎమ్మెల్సీలు అందరినీ తీసుకున్నాడు మండలిలో. సో అదే ఫార్ములాని చంద్రబాబు నాయుడు ఇటీవల ఇంప్లిమెంట్ చేశాడు. ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారు? ఇదే మండలిలో. ఇప్పుడు మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఉంది. సో శ్రీరామచంద్రయ్య అనే అతను ఎన్నికల ముందు రాజీనామా చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో 3 సంవత్సరాలు ఇంకా కాలపరిమితి ఉండగానే రాజీనామా చేశాడు కాబట్టి ఆ 3 సంవత్సరాలు కోల్పోతున్నాడు కాబట్టి మళ్ళీ ఆయనకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది. సో అదే ఫార్ములాని ఇప్పుడు రాజ్యసభలో కూడా చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంట్ చేయాలి అనేది వీళ్ళ ఆలోచన, కానీ చెయ్యడు. అయితే ఇప్పుడు ఎవరెవరు ఉన్నారంటే గొల్ల బాబురావు పార్టీ మారాలనుకుంటున్నాడు, ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ గొల్ల బాబురావు అనే అతను ఆల్రెడీ సీనియర్. సో ఈయన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. అయితే ఈయన ఏం డిమాండ్ పెడుతుంది? నేను వస్తాను, నేను రాజీనామా చేస్తాను రాజ్యసభకి, తన కుమారుడికి ఎమ్మెల్సీ ఇవ్వండి అని ఒక డిమాండ్ పెట్టాడు అనేది ఇప్పుడు న్యూస్. తర్వాత ఆర్ కృష్ణయ్య, ఈయన బీసీల జాతిపితగా ప్రచారం ఉంది. ఈయనకేమో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పి ఆయనకి తెలుగుదేశం పార్టీ పక్ష నేతగా తెలంగాణ అసెంబ్లీలో అప్పచెప్తే 2014లో ఈయన ఏం చేశాడు? తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన మీద ఎంతో నమ్మకంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు తెలంగాణలో. అక్కడ మళ్ళా అసెంబ్లీలో ఆయనకి తెలుగుదేశం పార్టీ పక్ష నేతగా కూడా ఇచ్చారు. కానీ ఆయన పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి పంచం చేరాడు అక్కడ. ఇప్పుడేంటి? మళ్ళీ నేను తెలుగుదేశం పార్టీలోకి వస్తాను, రాజ్యసభ కావాలనేటువంటిది
ఒక డిమాండ్. అది నెరవేరే అవకాశం లేదు. అలాగే బీదా మస్తాన్ రావు నెల్లూరు జిల్లా అయింది, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండి కీలకంగా ఉండి ఆయన పదవులు నిర్వహించి అసలు జీరో నుంచి ఆయన అత్యున్నత స్థాయికి రాజకీయాల్లో వచ్చాడు తెలుగుదేశం పార్టీని అడ్డు పెట్టుకొని. తీరా 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలోకి వెళ్ళిపోయి ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కంటిన్యూ అవుతున్నాడు. ఇప్పుడేంటి, నేను రాజీనామా చేస్తాను, తెలుగుదేశం పార్టీకి వస్తాను, మళ్ళీ నాకు తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ ఇవ్వండి అనేటువంటి డిమాండ్. ఎందుకు, నేను తను బీసీ కాబట్టి ఇస్తే కనుక పార్టీకి లాభం అనేది ఆయన చెప్తున్నాడు. కానీ అది రాజీనామా చేసి ఎవరు రమ్మంటున్నారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రమ్మని ఎవరిని కోరే అవకాశమే లేదు. ఇంకా మోపిదేవి వెంకటరమణ, ఈయన జగన్మోహన్ రెడ్డి కేసులో ఉన్నాడు, కిట్ ప్రోకో కేసులో జైలుకి కూడా వెళ్ళి వచ్చాడు. ఈయన కూడా రాజీనామా చేసి వస్తాను, కానీ నియోజకవర్గాల పునర్విభజన 2029 జరుగుతుంది కాబట్టి ఆ పునర్విభజనలో వచ్చేటువంటి అసెంబ్లీ నియోజకవర్గానికి తనకి టికెట్ ఇవ్వండి అని చెప్పి చెబుతున్నారు. ఈయన డిమాండ్. వీళ్ళతో పాటు ఇంకొక ఇద్దరు రాజ్యసభ సభ్యులు వాళ్ళ కోరికలను చెప్తున్నారు. సో వాళ్ళ కోరికలు ఎన్ని చెప్పినా కానీ ఇప్పుడు ఎందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళని రాజీనామా చేసి రమ్మంటుంది? ఒకటి ఇప్పుడు ఏంటంటే 1.5 సంవత్సరం వీళ్ళకు ఉంది. ఇప్పుడు రాజీనామా చేస్తే కనుక ఇప్పుడు ఎన్నికలు వస్తాయి, రాజ్యసభ ఎన్నికలు. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం లేదు. సో ప్రాతినిధ్యం కావాలనుకుంటే తెలుగుదేశం పార్టీ రాజీనామా చేయమంటుంది. ఇప్పుడు పార్టీ ఉన్నా లేకపోయినా అక్కడ కూటమి అయితే ఉందిగా, రాజ్యసభలో కూటమే కదా అధికారంలో ఉంది కాబట్టి అవసరం కూడా ఉండకపోవచ్చు. ఇదంతా కూడా ఒక స్పెక్యులేషను, ఒక గాసిప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయలుదేరింది ఇది. ఎందుకంటే వాళ్ళు ఆ పార్టీలో విలీనం అవుతున్నారు, బీజేపీలో అనేది నడుస్తుంది కాబట్టి. సో తెలుగుదేశం పార్టీ అయితే ఈ తప్పు చేయదు అనుకుంటున్నాను నేను. ఈ తప్పు చేస్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. గతంలో కూడా ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు తీసుకుని మంత్రి పదవులు ఇచ్చి ఏ విధంగా అయితే మూల్యం చెల్లించారో ఇప్పుడు కూడా అలాంటిది చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసి వస్తే తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో ఒరిగేది కూడా ఏం లేదు. కాబట్టి సొంత పార్టీలో ఉండేటువంటి వాళ్ళని కొత్త వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్లో లోకేష్, చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే వీళ్ళు బీసీ కార్డును పెట్టుకొని వైట్ ఎలిఫెంట్ లాగా తెలుగుదేశం పార్టీ కావాలనుకుంటున్నారో వాళ్ళ కళ అయితే నెరవేరకపోవచ్చు. రైట్ సార్.